వినబోతున్నాం. దేవుడు నూతనమైన ఇస్తాడు. ఏమిటా నూతనమైనది? ఏమి ఇవ్వబోతున్నాడో మనం చూడబోతున్నాం కొన్ని నిమిషాలు. 104వ కీర్తన 30వ వచనం. కొన్ని రెఫరెన్సులు త్వరగా నాకు చదివి మైక్ దగ్గర పెట్టుకోండి, దగ్గర ఉన్నోళ్ళు. ఎందుకంటే యూట్యూబ్లో విన్నప్పుడు మీరు మాట్లాడితే ఏమీ వినపడటం లేదు, మీరు చదివేది. 104వ కీర్తన 30వ వచనం. బైబిల్ చదవగలిగిన వారు నాకు కొంచెం సహాయం చేయండి. సూచింపబడవు. దేన్ని నూతన పరుచున్నావు? భూతములను. చాలే. అట్లు భూతములను నువ్వు నూతన పరుస్తున్నావు. నూతనమైనది అండర్లైన్. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము కలిగిన మార్గము. మనకు దేవుడిచ్చిన ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఎలాంటిదంటే కొత్త మార్గము. నూతనమైనదంటే అర్థం తర్వాత చెప్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 21:5. ఇదిగో సమస్తమును మెయిన్ ఏం చేస్తున్నాడు? సమస్తము నూతనంగా మారుస్తున్నాడు. సమస్తము నూతనంగా దేవుడు చేయబోతున్నాడు, చేయాలనుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం మనం చదివాం, కీర్తనలు మనం చదివాం, ఎబ్రీ పత్రిక మనం చదివాం. వీటన్నిటిలో కూడా కనిపించింది ఏంటంటే నూతనమైనది. అసలైనది మీకు తెలుసా? విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనం. నూతనమైన వాత్సల్యము అని రాయబడింది. అనుదినము. మెయిన్ ఎలాంటి ప్రేమ అండి? వాత్సల్యత అంటే ప్రేమ. ప్రతిరోజు ఈ 2026వ సంవత్సరం మొదటి ఆదివారం దేవుడు నీకు ఒక మాట చెప్తున్నాడు. ప్రతి దినము నేను కొత్తగానే ప్రేమిస్తాను, పాత ప్రేమ లేనే లేదు. అది ఏదైనా మార్కెట్లో చూడండి, కొత్తది కనిపిస్తే చాలు డబ్బుల్లో దెబ్బ కొనేస్తారు. ఏమండి, మార్కెట్కి పర్లేదు, సెల్ ఫోన్ వచ్చి కొనేస్తారు. ఒకప్పుడు రేడియో, ఏమండి, ఆ తర్వాత టేబుల్ రికార్డు, ఆ తర్వాత ఏంటది టీవీడు. ఇలా ఏదైతే కొత్తది వస్తుందని ఎదురు చూస్తారో రాగానే కొనేసుకునేవాళ్ళు కొత్తది నూతనంగా. ప్రతిరోజు ప్రతి ఉదయము నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నాను? కొత్తదనంతో ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఇంతకు నూతనము అంటే ఇప్పుడు చెప్పండి అర్థం. కొత్తదనం లేక ఇంతకు ముందు లేనిది. నూతనమైనదంటే ఇంతకు ముందు మార్కెట్లోకి రాని దాన్ని ఏమంటారు? కొత్తది. నూతనము అంటే కొన్ని రాసుకున్నాను మీకు. కొత్తది లేక ఇప్పుడే ప్రారంభమైనది. ఎప్పుడు? ఇప్పుడే 2026వ సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైంది? డిసెంబరు 31 రాత్రి 12 గంటలకు మనకేమైంది? ప్రారంభమైంది. కాబట్టి దాన్ని ఏమంటారు? కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం. నూతనమైనది అంటే మన ఆలోచన ఈ సంవత్సరం నూతనంగా ఉండాలి. మన పద్ధతి నూతనంగా ఉండాలి. ఇంతకు ముందులాగా నీ పద్ధతి ఉండటానికి వీలు లేదు. ఇంతకు ముందులాగా నువ్వు పాత మార్గంలో నడవటానికి వీలు లేదు. ఒక నూతనమైన వ్యక్తిగా, ఒక నూతనమైన ఆలోచన, ఒక నూతనమైన పద్ధతి, ఒక నూతనమైన ప్రవర్తన. ఇంతకు ముందులాగా ఆ అమ్మాయి ఈ సంవత్సరం మాట్లాడలేదు. ఇంతకు ముందులాగా ఆ అబ్బాయి అలా పడితే అలా మాట్లాడటం లేదు. కారణం ఏంటంటే ఆ వ్యక్తిలో ఒక కొత్తదనం కనిపిస్తుంది. కీర్తనలు 33వ కీర్తన 3వ వచనం. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడండి. చూసావా ఎందుకు కొత్త పాటలు పాడుతాము అండి? పాత పాటలు లేక పాత పాటలు మనకు రాకనా అండి? ఎన్ని తలచిన ఎదడిగినా ఎప్పుడు పాట ఎప్పుడు పాడినా అది ఎలా ఉంటుంది? కొత్తదనంగానే ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తాం చూడండి, కొత్త పాట కోసం మనసు. ఒక మంచి పాట, కొత్త పాట రిలీజ్ అయ్యి మన చెవులకు వినపడితే మనసు అన్ని పాటల మీద ఉండదు, కొన్ని పాటలే. ఆ పాటలు మన కన్నీళ్లు తుడిచి, మన బరువంతా దించేసి, తేలికపరిచి మనల్ని ఎంతో ఓదార్చే పాటలు, చాలా కొత్త పాటలు వినండి. కొత్తదనం. ఇప్పుడు ఇక్కడ ఏం రాయబడింది? యెహోవా మీద ఎలా వాడాలి? ఒక నూతనమైన కీర్తన, ఒక కొత్త
కీర్తన. అందుకే బోలెడన్ని పాటలు మీరు న్యూ ఇయర్ పాటలని కొట్టండి, చూడండి ఏం పాటలు, కొత్త పాటలని యూట్యూబ్లో కొట్టండి, ఎన్ని పాటలు రిలీజ్ అయినాయో. ఏది నేర్చుకోవాలో అర్థం కాదు, ఏమండి ఏది వినాలో అర్థం కాదు. ఆ రోజు పౌలు గారు సభలో బోధిస్తూ ఉన్నారు. బోధిస్తూ ఉంటే అనేక మంది వచ్చి అడిగారు, ఇదేంటి కొత్త బోధగా ఉంది అంటే. యేసు ప్రభు బోధ ఎఫెసు పట్టణంలో విగ్రహారాధన ఎలా జరుగుతుందంటే ఎఫెసు పట్టణంలో దేవుడు అంటే తెలియని దానికి ఆరాధన చేస్తున్నారు. ఒక బలిపీఠం కట్టి దేవుడు అక్కడ లేడు, ఎవరిని ఆరాధిస్తున్నారో వాళ్ళకి అర్థం కాల. పౌలు గారు ఆ పట్టణాలన్నీ చూసుకుంటూ దెస్సలోనికి, తర్వాత గలతీ, ఇవన్నీ చూసుకుంటూ సువార్త ప్రకటిస్తూ వెళ్తూ ఎఫెసుకి వస్తే, ఎఫెసీలో మాషిదోను దాటి ఎఫెసుకి వచ్చిన తర్వాత అక్కడ ఏమైందంటే తెలియబడిన దేవుడిని ఆరాధిస్తున్నారని రాయబడింది అక్కడ. ఏ దేవుణ్ణి? వాళ్ళకు ఏ దేవుడో తెలియదు, ఆరాధన మాత్రం జరుగుతుంది. ఇది గమనించినటువంటి పౌలు గారు ఈ అవకాశాన్ని చాలా జాగ్రత్తగా వాడుకున్నారు. ఎలా వాడుకున్నారంటే, మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ దేవుడి గురించి నేను చెప్తానని నూతనంగా బోధ మొదలు పెడతాడు. అది యేసుక్రీస్తు గురించి. అందుకే ఒక సమయం దేవుడు మనకిస్తాడు సువార్త ప్రకటించడానికి, ఒక అవకాశం దేవుడు మనకిస్తాడు యేసుక్రీస్తు గురించి చెప్పడానికి. అది ఎలాంటి సందర్భము ఏంటంటే, నువ్వు ఇలా ఉన్నావే ఎలా అని అంటాడు. అంటే సినిమాకు రమ్మన్నారనుకోండి, ఉదాహరణ బ్రదర్ని సినిమాలతో, ఎందుకని ఏంటి, ఇప్పుడు మనకు ఒక అవకాశం దొరుకుతుంది. ఏం అవకాశం? నేను సినిమాలకు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. నువ్వు సువార్త ప్రకటించే విధానం, ఒక అవకాశం దేవుడిస్తాడు. ఏమండి మాలాగా నువ్వు ఉండలేదే, మేమందరం ఏది పడితే అలా మాట్లాడుతున్నావు, నువ్వు అలా ఉండలేదే, ఒక అవకాశం. నేను ఇలా ఉండడానికి కారణం సువార్త ప్రకటించడానికి దేవుడు కొన్ని ఆ రోజు తెలియబడిన దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు పౌలు గారికి ఒక అవకాశం దొరికింది. ఆయన బోధ చేస్తే ఇదేంది కొత్తగా ఉంది. చదవండి అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 19వ వచనం. 17-19 ఎంట పెట్టుకొని తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఏంటి? మేము అడుగుతున్నాము అంటే, వీళ్ళకు యేసుక్రీస్తు అంటే అసలు తెలియదు. అందువల్ల తెలియబడిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అలాంటి సందర్భంలో ఒక సమయం దొరికింది పౌలు గారికి, ఒక అద్భుతమైన క్రీస్తును పరిచయం చేశాడు. ఇది కొత్తగా ఉంది, ఈ నూతనమైన బోధ ఏంటి, ఎవరి దేవుడు అని అంటే ఇక బోధించటం మొదలు పెడతాడు. చూడండి, వాళ్ళకు సువార్త ప్రకటిస్తాడు. ఎఫెసు పట్టణంలో ఇంచుమించు 3 సంవత్సరాలు రాత్రింబోళ్ళు కన్నీళ్లు కారిస్తే ఎఫెసీలో ఒక సంఘం కట్టబడింది. ప్రియులారా వినండి, నూతనమైన బోధ. ఇంకా ప్రకటన గ్రంథం మనకు తెలుసు, నూతనమైన యెరూషలేము, నూతనమైన పట్టణం, అవన్నీ కూడా 21వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. ఇప్పుడు నేను చెప్పాలి అనుకుంది, నూతనమైనది దేవుడు ఏమిస్తాడు, ఏం చేస్తాడు, ఏం చేయాలనుకుంటున్నాడు. ఈ మొదటి ఆదివారం, ఈ 4 ఆదివారాలు వీలైతే వాగ్దాన సందేశాలే, ఒక్కొక్క ఆదివారం నూతనమైనటువంటి కార్యాల గురించి మాట్లాడాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణ. ఇంతకు ఈ సంవత్సరము, ఈ 2026 సంవత్సరము మాకంటూ మంచి రోజులు వస్తాయా? తప్పకుండా. మేమంటూ మంచి దినాలు చూస్తామా? తప్పకుండా. మాకంటూ మంచి జీవితం ఉంటుందా? తప్పకుండా. మాకంటూ మా ఇంట్లో ఏదైనా శుభం జరిగిద్దా? తప్పకుండా. యెహోవా మీ పట్ల కార్యము జరిగించునుగాక. అదే మొదటి మాట. యెహోవా ఈ సంవత్సరము నూతనమైన కార్యము చేయబోతున్నాడు. మొదటి మాట. ఏం చేస్తాడు ప్రభు అంటే, ఒక కొత్తది మీ జీవితంలో చేయబోతున్నాడు. చదవండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం, మీకు బాగా తెలిసిన పరిచయమైన వాక్యం 19వ వచనం. 19వ వచనం, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలవబోతుంది. నేను ఒక నూతన కార్యము చేయబోతున్నాడు. ఎక్కడుంది ఆ కార్యము? హబక్కూ గ్రంథము, అది కూడా మీకు పరిచయమైన మాటే. 3వ అధ్యాయం 2వ వచనం. కార్యములు సంవత్సరములు జరుగుతుండగా, కింద మాట చదవండి, సంవత్సరములు జరుగుతుండగా
యెహోవా నీ కార్యము నూతన పరచుమాది. ఏంటి? ఈ సంవత్సరం మొదటి ఆదివారము నూతనమైన దేవుడు ఇస్తాడు అంటున్నావు. ఏమిటా నూతనమైనది? ఒక కార్యము, ఒక క్రియ దేవుడు జరిగిపోతున్నాడు. ఒక పని మీ కుటుంబంలో చేయబోతున్నాడు. కొత్తది చేయబోతున్నాడు. నీకు ఇంతకు ముందు లేనిది చేయబోతున్నాడు. పాతది కాదది. ఒక కొత్త అనుభవం లేకి నీ కుటుంబాన్ని నడిపించబోతున్నాడు. ఒక శుభకార్యం బహుశా మీ ఇంట్లో జరిగించబోతున్నాడేమో, చెప్పలేం. కీర్తనలు 66:3. దేవుని కార్యాలు అంటే ఎలాంటి అండి? భయంకరమైన కార్యాలు. ఆయన చేస్తే ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళకి భీతి పుట్టాల్సిందే, భయము పుట్టాల్సిందే. ఆయన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు, మహత్కార్యాలు, లెక్కలేనన్ని కార్యాలు ఎన్నో చేశాడు. కార్యము అంటే అర్థం ఏంటి? ఒక పని. క్రియ అంటే అర్థం ఏంటి? ఒక పని. ఈ సంవత్సరం ఏం కావాలి? నీ ఇంట్లో ఒక పని జరగాలి. నీ బిడ్డల జీవితంలో ఒక అద్భుతం జరగాలి, ఒక కార్యం జరగాలి. ఎదిగి వచ్చిన కూతురో కొడుకో ఉన్నట్లయితే వారికంటూ ఒక మంచి శుభకార్యం జరగాలి. పెళ్ళైనటువంటి వారు ఉన్నట్లయితే వారికంటూ ఒక గర్భఫలం కావాలి. చదువుకున్న బిడ్డలు ఉన్నట్లయితే వారు ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయిపోకుండా విజయాన్ని సాధించాలి. చదువు అయిపోయిన వారు ఉన్నట్లయితే వారికంటూ ఒక మంచి కంపెనీలో ఉద్యోగం రావాలి. ఇదే కార్యం. ఇర్మీయా గ్రంథం కార్యం అనే మాటను వివరిస్తాను. 31:22. 31:22. ఒక్కొక్క వచ్చినాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలించాలి. ఎన్నాళ్ళు కిందకెళ్ళి యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించును. ఏ కార్యమో? నూతనమైన కార్యము జరిగించబోతున్నాడు. ఆ రోజు అబ్రహాము ఎలియాజరు పనివాడిని పిలిచి, నాయనా నా కొడుకు ఎదిగొచ్చాడు, యుక్త వయసులోకి వచ్చాడు, వాడికి వయసు మీద పడుతుంది, పెళ్ళిడుకు వచ్చాడు, కాబట్టి ఒక మంచి అమ్మాయి కావాలి. ఈ దేశంలో వద్దు, ఈ ప్రాంతంలో వద్దు, మన స్వదేశానికి వెళ్ళు, మన బంధువుల దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఒక మంచి అమ్మాయిని పట్టుకొని రా అని ఒక పనివాడిని నమ్మి అబ్రహాం పంపించటం ఏమైనా అసలు ధర్మమా? ఆలోచించండి. ఎలియాజరు గురించి చెప్పాలంటే ఎంత నమ్మకమైన వాడంటే రెబెకాను ఎలియాజరు ఒక పనివాడమ్మటి రెబెకా వల్ల తల్లిదండ్రులు పంపించటం అద్భుతం. ఏమండి, మనం నమ్మి మామయ్య అమ్మటి ఏమండి ఆ అమ్మాయిని పంపించాం, బావుగారు అమ్మటి ఆ అమ్మాయిని పంపించాం, మన ఇంట్లో వాళ్ళనే నమ్మి మనం పిల్లలను పంపించాం. ఎలియాజరు గురించి ఒక మాట మీతో చెప్తున్నాను. ఎంత నమ్మకమైన వాడంటే ఒక యవనస్తురాలు పెళ్లి కావలసిన అమ్మాయిని ఎంతో దూరం నుంచి ఎంటబెట్టుకొని ఇంచుమించు ఏమండి అబ్రహాం దగ్గరికి, ఇస్సాకు దగ్గరికి చేర్చాడంటే ఎంత నమ్మకమైన వాడు ఆలోచించాడు. అలాంటి నమ్మకమైన వాడైతేనే పని అప్పగించాడు అబ్రహాం గారు. వెళ్ళు, మన బంధువుల దగ్గరికి వెళ్ళు, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు, నువ్వు వెళ్ళు, వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొని రమ్మంటే ఈ ఎలియాజరు ఎంత నమ్మకమైన వాడంటే 10 ఒంటెలను మోకాళ్ళొంపజేసి తను మోకాల్లోంచి బావి దగ్గర కూర్చొని ఆ ఊరి దాపులో ఏ అమ్మాయి ముందు దిగుతుందో ఆ అమ్మాయే మా యజమాని కోడలు. ఈయన ప్రార్థన ఏమండి, ఎలా ఉంది ప్రార్థన అండి? యజమానికి తగిన ఒక పనివాడు, ఏమండి, కుటుంబానికి తగిన ఒక నమ్మకమైన వాడు. దేవుడు కూడా భూమి మీద చూస్తుంది నమ్మకస్తుల్నే. వ్యాపారం చేసేవాడు ఎవరు కావాలనుకుంటాడు చెప్పండి? నమ్మకమైన వాళ్ళు. ఒక కంపెనీలో ఉద్యోగం చేయాలంటే ఎవరిని కోరుకుంటారు? నమ్మకమైన వాళ్ళని. ఇంటి బాధ్యతలు అప్పగించాలంటే వాళ్ళు ఏం కావాలి? నమ్మకం ఉండాలి. ఆ రోజు ఎలియాజరు వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చే ముందుగా తను చేసిన ప్రార్థన, ఏ అమ్మాయి ముందు బావిలోకి దూకుతుందో ఆ అమ్మాయే మా యజమాని కోడలు. ప్రార్థన లేకుండా ఏమండి ముందుకు వెళ్ళింది కాదు అబ్రహాం జీవితం. ఎక్కడ మొదలుపెట్టిన ప్రార్థనే. బలిపీఠం కట్టడం, అక్కడ దహన బలి అర్పించడం, దేవునికి ప్రార్థన చేయటం,
గుడారం వేయటం, బయలుదేరాలంటే ప్రార్థన, పని మొదలు పెట్టాలంటే ప్రార్థన, వ్యాపారం మొదలు పెట్టాలంటే ప్రార్థన, ప్రతి దానికి ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆ ప్రార్థన ఆ ఇంటికి ఒక అద్భుతమైన కోడను తెచ్చిపెట్టింది. హల్లెలూయా. ఇప్పుడు చదవండి ఆదికాండం 24వ అధ్యాయం 50వ వచనం. కార్యము అన్నమాట కనిపిస్తుంది. ఇది ఎవరి వలన కలిగిన కార్యము? ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మనము, నీవు, నేను ఇంకేం మాట్లాడటానికి వీల్లేదు, నో చెప్పడానికి వీల్లేదు. రిబకా నీ ఎదురుగా ఉంది, తీసుకొని వెళ్ళొచ్చు. దేవుడు చేసే కార్యాలు కంటికి కనిపించవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరంగా అర్థం కావండి. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. నువ్వు ఆయన నమ్మటం చాలు, నమ్మితే చాలు. నాకు అందుకే ఆ పాట పాడాం, దాంట్లో కార్యం అనే మాట కనిపిస్తుంది. నీవు కార్యము చేయగా కాదనేవాడెవడు? ఏదా పాట తీయమ్మా. నీవు కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు? నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవ్వడు? కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు? మళ్ళీ, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవ్వడు? కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు? యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చు. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. హల్లెలూయా. అర్థమైందా? ఫోన్ ఎక్కడికి వెళ్ళేది? ఫోన్ లేకపోతే ఉండలేదు. యెహోవా కార్యము చేయగా తిప్పేసేవాడెవడో, అడ్డుపడేవాడెవడో? ఆ రోజు 50వ వచనములో ఇది యెహోవా చేసిన కార్యము. నీవు నేను అవునంటానికి కానీ కాదంటానికి కానీ మనం ఎవరమో? దేవుడు కార్యం చేస్తే, దేవుడు దీవిస్తే, దేవుడు మాట ఇచ్చి నెరవేరిస్తే ఎవడు అడ్డుపడి ఆపుతాడు? ఇల్లు మొదలు పెట్టావు, ఆగిపోకుండా ముందుకే వెళ్తుంది. అడ్డుపడే వాళ్ళు 100 మంది ఉంటారు. అది దేవుడు కట్టించే ఇల్లు అయితే ఎవడు ఆపలేడు. హల్లెలూయా. ఒక మంచి సంబంధం నీ ఇంటికి వచ్చింది, ఆ సంబంధాన్ని చెడగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. నీ మీద, నీ బిడ్డల మీద లేనిపోని మాటలు చెప్పేవాళ్ళు. అది దేవుడి కార్యం అయితే ఎవడు ఆపుతాడు? ఒక ఉద్యోగం నీ చేతికి రాబోతుంది, ఈలోపు ఎవడో పెట్టాడు ఆ ఉద్యోగం రాకుండా చేయాలని. అది యెహోవా చేసిన కార్యం అయితే ఎవడు అడ్డగిస్తాడు? అదే అక్కడ రాయబడిన మాట అండి. నువ్వు నా ముందు ఉంటే అడ్డొచ్చేవాడెవడు? నువ్వు కార్యం చేస్తే తిప్పేసేవాడెవడు? ఆపేసేవాడెవడు? మరి ఈ కార్యము నా జీవితంలో జరగాలి, ఈ సంవత్సరం జరగాలి అని ఆశిస్తున్నామా? ఆశించినట్లయితే ఇప్పుడు పాడిన పాటలోనే ఉంది, మంచి వచనం ఉంది. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ పాడాలి.
నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. 37వ అధ్యాయము కీర్తనలు 5వ వచనం. ఇక్కడ ఉన్న మాటే అక్కడ ఉంటుంది చూడండి. 37:5. నీ మార్గమును అప్పగించుము, నీవాయను నమ్ముకో, ఆయన నీ కార్యమును. ఉందా పాటలోదేనా? మళ్ళా చదివిస్తాను చూడండి. 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గము యెహోవాకు అప్పగించుము. నువ్వేం చేయాలి? నువ్వు చేయవలసింది ఈ సంవత్సరం ఏం చేయాలి? బంధువులు నమ్ముకో, లేదా అక్కడ స్నేహితుల మీద నమ్మకం ఉంచు, లేదా అక్కడ అయిన వారిని నమ్ముకో, వాళ్ళ నాకు చాలా మంది ఉన్నారు కదా, లేదా అక్కడ రాసిన మాట ఏంటంటే నువ్వు ఆయన్ను నమ్ముకో. ఆయనంటే యెహోవాను నమ్ముకో, యేసయ్యను నమ్ముకో. నూతనమైన కార్యము నీ కుటుంబంలో జరగాలని ఆశించినట్లయితే, ఆలోచించినట్లయితే ఈ లోకంలో ఎవరిని నమ్మొద్దు. నమ్మినట్టే ఉండు. నమ్మద్దు. దయచేసి ఎవరిని నమ్మటానికి వెళ్ళారు. యేసయ్యను నమ్ము. ఆయన తప్పకుండా నీ పట్ల ఒక అద్భుతం జరిగిస్తాడు, ఒక మహత్కార్యం జరిగిస్తాడు, ఒక గొప్ప కార్యం జరిగిస్తాడు. ఇంకా మంచి మాట చూపించిన మీకు, ఇంకా మంచి మాట 60వ అధ్యాయం యెషయా గ్రంథం 22వ వచనం. 60వ అధ్యాయం యెషయా గ్రంథం 22వ వచనం. 1000 మంది అగును తగిన కాలమున. ఆమేన్. ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడు చేస్తాడు? నిద్రపోకండి. ఎప్పుడు చేస్తాడు కార్యము? తగిన కాలము రావాలి, తగిన సమయం రావాలి. ఎన్నోసార్లు మీకు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మా పెద్ద అబ్బాయికి పెళ్ళి అయిపోయింది. మా సాత్వికి వచ్చి తాత మామయ్యకు పెళ్లి చేసావు, నాకు కూడా చేయొచ్చు కదా అన్నాడు అనుకోండి. ఏమంటాను నేను? అనుకోండి ఏమంటాను? నీకు ఇంకా టైం ఉందిరా, నువ్వు ఇంకా పెరగాలరా, నీకు వయసు రావాలరా. తగిన కాలం అంటే అది. అర్థమైందా? మామిడి తోటకు వెళ్ళినటువంటి తండ్రి కొడుకులు ఇద్దరు ఏం చేశారు? కొడుకు అన్నాడు, పిందెలుగా ఉన్నాయి కాయలు. నాన్న మామిడి. ఇప్పుడు కాదురా, ఒక 15 రోజుల తర్వాత వద్దాం, బాగుంటుందిరా. నాన్న ఇప్పుడే కావాలి. ఇప్పుడు ఏం చేశాడు? వాడు పోరు చూసి, వాడు మొండితనం చూసి ఒక కాయను తెంచి, ఒక పిందెను తెంచి వాడికి ఇచ్చాడు. ఎలా ఉంటుంది? త్వరగానే వగరుగా తినడానికి పనికి రాకుండా. డాడీ బాగలేదు డాడీ. ఇప్పుడు డాడీ ఏమంటాడు? ఇదే 15 రోజుల తర్వాత అదే కాయ మనం కోసుకోవటానికి వస్తే ఎలా ఉంటుంది? బాగా త్వరగా మగ్గి గమగమలాడుతుంటుంది. అప్పుడు తింటే నోటికి రుచి, కడుపు గింపుగా ఉంటుంది నాయన, కడుపు నిండుతుంది. అది తగిన కాలం. దేవుడు నాకెందుకు చేయలేదు? దేవుడు నన్ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు? దేవుడు ఎందుకు నన్ను పట్టించుకోలేదు? దేవుడు ఎందుకు నా గురించి ఆలోచించడం లేదు? అందరికీ కార్యాలు జరుగుతున్నాయి. తగిన కాలం రాలేదేమో, తగిన సమయం రాలేదేమో. అప్పుడు దాకా నువ్వు ఆగాల్సిందే. దేవుడు ఈ సంవత్సరం ఒక అద్భుతం చేయబోతున్నాడు. అదేంటంటే నూతనమైన కార్యము. ఎప్పుడు అంటే మొదటిగా ఆయన నువ్వు నమ్ముకున్నప్పుడు, రెండోది తగిన సమయము వచ్చిన. రెండో మాట నూతనమైన దేవుడిస్తాడు. ఏమిటా నూతనమైనవి? నూతనమైన బలము. హల్లెలూయా. ఏ బలము? బలం అంటే ఏది? జిమ్ముకి వెళ్తే వస్తుందిగా అదేనా? ఎక్సర్సైజ్ చేస్తే బలం వచ్చిందిగా అదేనా? లేక ఎవరితోనన్నా పోట్లాడటానికి బాగా కండలు పెంచాలా? ఆ బలం కాదండి ఇది. ఆరోగ్యమే మహా భాగ్యం. ఆరోగ్యం ఉంటే వ్యాపారం చేసుకోవచ్చు, ఆరోగ్యం ఉంటే ఉద్యోగం చేసుకోవచ్చు, ఆరోగ్యం ఉంటే వారమంతా కష్టపడవచ్చు, ఆరోగ్యం ఉంటే ఏ పనైనా చేసి నీ పిల్లలను పోషించుకోవచ్చు. అదే బలం. చదవండి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు.
41వ అధ్యాయం మొదటి వచ్చిన యెషయా గ్రంథం. ఉండండి జనములారా, నూతన బలము, ఏ బలము దేవుడి వాళ్ళకున్నాడో ఒక నూతనమైన ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఇస్తాను అంటున్నాడు. గుండె సరిగా పనిచేయటంలా దాన్ని బలపరచబోతున్నాడు. ఊపిరితిత్తులు ప్రాబులంగా ఉంది, వాటిని బలపరచబోతున్నాడు. కిడ్నీలో కొంచెం ప్రాబులంగా ఉంది, వాటిని బలపరచబోతున్నాడు. అయ్యో ఆయాసము, దుఃఖము, వేదన, కాసేపు కూర్చోలేకపోతున్నావు, కాసేపు నడవలేకపోతున్నావు, కాసేపు నిలబడలేకపోతున్నావు, కొంచెం ముందుకు వెళ్తే ఆయాసం వస్తూ ఉంది. ఆ దేవుడు ఒక నూతనమైన బలముతో నేను నింపాలని ఆశపడుతున్నాడు. మీకు తెలుసా, దావీదు గారు మందిరం కట్టించాలని చాలా డబ్బు పోగు చేయాలనుకున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు దేవునికి స్తోత్రం చెప్తూ, దేవుణ్ణి మయంపరుస్తూ, ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును, బలము పరాక్రమము యెహోవా ఇచ్చే దానములు. హల్లెలూయా. అండి దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాల, రెండో దినవృత్తాంతాల 29:12 వచనం చదవద్దు. 29వ అధ్యాయం 12వ వచనంలో బలము పరాక్రమము, చెప్పండి. ఫస్ట్ ఐశ్వర్యం కదా. ఎన్నో వచ్చినమయ్యా? 12వ వచనమా? ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును, ఏలువాడవు. ఇక్కడ బాగా చూడండి, బలము పరాక్రమం నీవిచ్చే దానాలు. తెలుసా, ఈరోజు ఆరోగ్యకరంగా ఉన్నావా తల్లి? దేవుడిచ్చిన దానం అది. తెలుసా, హాస్పిటల్లో వెళ్ళి చూడు అండి, 2 రోజులైంది అక్కడే ఉన్నారు, వారమైంది అక్కడే ఉన్నారు, నెల అయింది అక్కడే ఉన్నారు. ఆ భర్తను పెట్టుకుని, ఆ భార్యను పెట్టుకుని, ఆ కూతుర్ని పెట్టుకొని, బహుశా మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి ఇంటి దాకా వెళ్తే మళ్ళీ ఆయాసం ఎక్కువ మళ్ళీ పోతున్నారు. ఈరోజు మనం ఎంత యాక్టివ్గా ఉన్నాం అండి, ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాం, చక్కగా నడుస్తున్నాం, చక్కగా కూర్చున్నాం, టయానికి నిద్రపోతున్నాం, టయానికి తింటున్నాం. మీరు వెళ్ళి చూడండి, ఆస్తులు ఉన్న వాళ్ళు, అంతస్తులు ఉన్న వాళ్ళు, ఐశ్వర్యం ఉన్న వాళ్ళు, భాగ్యవంతులు అనుకున్న వాళ్ళకేమో అదృష్టవంతులు అనుకున్న వారు 3 పూట్ల తిండి తింటాంలా. ఎందుకు? అన్నీ ముందుంటాయండి. ఏది కావాలంటే అది ఉంటాయి, తినటానికి వీలు లేదు. ఈరోజు నువ్వు స్వీట్ తింటున్నావు చక్కగా, ఏమంటే హాట్ తింటున్నావు చక్కగా, అంటే మంచి బిర్యానీ తింటున్నావు నువ్వు చక్కగా. అంటే నాతో పాస్టర్లు చాలామంది కూర్చుంటారు, మరి బిర్యానీ తినరు, అంత వైట్ రైసే. ఏంటి అంటే మన చర్చికి ఒకసారి 200 మంది పాస్టర్లు మీటింగ్ పెట్టాం. అందరూ పెడతాం. మన సంఘం తరపున ఏదైనా ఫంక్షన్ చేస్తే వైట్ రైస్ అంతా మిగిలిపోద్ది, బిర్యానీ అయిపోద్ది. ఈ పాస్టర్ల మీటింగ్లో బిర్యానీ మిగిలిపోయింది, వైట్ రైస్ అయిపోయింది. అంటే అర్థమైంది ఏమీ తినటానికి వీల్లేదు, అన్ని మెతుకులు తిని వెళ్ళిపోయాం. ఈరోజు మనం కడుపు నిండా తినగలుగుతున్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి. దేవుడిచ్చిన భాగ్యం కదా. ఆ రోజు శారా బలం ఉడికిపోయింది. ఎప్పుడు? ఏ టైము? 90 ఏండ్ల వయసులో. అక్కడ రాయబడిన మాట 18వ అధ్యాయంలో 12వ వచనం, ఆదికాండం. బలం గురించి చెప్తాను. బలం గురించి నేను బలము ఉడికిన దానిని చూసావా, దేవుడే దిగి వచ్చి ఆ రోజు ఆ ఇంట్లో ఆతిథ్యం తీసుకొని తిని వెళ్ళేటప్పుడు ఆశీర్వదించి, శారా నువ్వు గర్భవతి కుమారుని అంటావు, మీదటికి ఇదే టైంలో మరలా వస్తాం, వచ్చినప్పుడు సంకలో కొడుకుంటాడంటే ఆ మంటున్న మాటలు. శారా, నేనేమైపోయాను? బలం లేదు, శక్తి లేదు, బిడ్డను కానీ అంత పరిస్థితి కాదు నాది. యెహోవా మాట ఎక్కడైనా ఎప్పుడైనా నిరర్థకమైందా? యెహోవాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? శారా, ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఆ రోజు గద్దించి 21వ అధ్యాయంలో అబ్రాహామును శారాను ప్రేమించి ఇస్సాకనే నవ్వును కొడుకును దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. బలము ఉడికిపోయిన దాన్నే బలపరిచిన దేవుడు అండి. నువ్వెంత నేనెంత బలహీనులము, ఆయన తలుచుకుంటే భాగ్యవంతులుగా మారుస్తాడు, బలవంతులుగా మారుస్తాడు. ఆ రోజు శాంసోనికి ఎంత బలం ఇచ్చాడు చెప్పండి? శాంసోనుకు గొలుసులు వేస్తే, ఏమండి, పెద్ద పెద్ద బర్రెలు, ఎద్దులు కట్టేసే గొలుసులు వేస్తే ఏం చేస్తాడు? పురుకోసు మాదిరిగా పెంచేసేవాడు. ఇంత బలాన్ని దేవుడిస్తే ఆ బలాన్ని ఎక్కడ పాడు చేసుకున్నాడు? ఒక అమ్మాయి దగ్గర పాడు చేసుకున్నాడు. ఆ బలం పోయినాక ఏమయ్యాడు? బలహీనుడైపోయాడు. బలం లేకపోతే ఉందండి, శక్తి లేకపోతే ఉందండి,
29 అధ్యాయం ఒక మాట చూపిస్తాను చూడండి. ఆ కీర్తనలో ఇది బాగా మీకు ఎన్నిసార్లు చెప్పాను. 11వ వచ్చిన యెహోవా తన ప్రజలకు చాలే. యెహోవా తన ప్రజలకు ఏమిస్తాడు చూసావా? ఎవరికి? ఆయన బిడ్డగా నువ్వు ఉండాలి. ఆయన బిడ్డగా నువ్వు ఉండాలి. ఇందాక పాడిన పాటలోనే మరొక వచ్చిన ఎక్కడ? బలము అనే పాట ఎక్కడ? 3వ వచ్చిన నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించు వాడెవ్వడు. నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించు వాడెవ్వడు. సాయము నీదేనయా సహాయకుడా, నీలో దాగెదనయా. సాయము నీదేనయా సహాయకుడా, నీలో దాగెదనయా. బలమిచ్చువాడవయా, నీ పిల్లలకు బలమిచ్చు. మళ్ళీ బలమిచ్చువాడవయా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా చెప్పించాను? ఎవరైనా నిద్రపోతున్నారేమో అని. ఎందుకంటే వాక్యం వినకుండా చేసే పని సాతాను. నూతనమైన బలమును ఈ సంవత్సరము దేవుడు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఈ బలం నాకు కావాలని వారి చేతులు చూపించండి. అందరికి కావాలి కదా బలం, ఆరోగ్యం అందరికి కావాలి. అప్పుడే దించారేమి? చేతులు చూపి. రైట్. 3 చేయాలి. ఏం చేయాలి? ఈ ఆరోగ్యం కావాలన్నా, శాంసం లాంటి బలం కావాలన్నా, ఉడికిపోయినటువంటి జీవితం మరలా బలపరచబడి శారా పిల్లలను కన్నది. ఇలాంటి ఆరోగ్యం నీకు కావాలి, శక్తి నీకు కావాలి అంటే ఎన్ని చేయాలి? 3 చేయాలి. ఏం చేయమంటావు పాస్టర్ గారు? ఆరోగ్యం బాగుంటుందా? తప్పకుండా బాగుంటుంది. నువ్వు చేస్తావా? ఏం చేయమంటావు? మొదటిది న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31 వచ్చిన మొదటిది. ఉమ్, ఉమ్, ఉమ్. అర్థమైందా? ఏం చేయాలి అని అడుగుతున్నారు కదా. ఏం చేయాలి? నేను బలపరచబడాలి, నేను ఆరోగ్యకరంగా ఉండాలి, నా కాళ్ళు చేతులు చక్కగా ఉండాలి, నా ఒళ్ళు బాగా గట్టిగా ఉండాలి, నేను ఎక్కడ కృంగిపోవడానికి వీల్లేదు, మంచి భోజనం 3 సార్లు తినాలి, అరిగించుకోవాలి అని నువ్వు కోరుకున్నట్లయితే మొట్టమొదటిగా ఏం చేయాలి? యేసయ్యను ప్రేమించు. నాకు అమ్మగారు పాట పాడారు. ఏం పాట? పాట ఊరికేనంటావా లేకపోతే అండి పాట ఊరికేనంటావా పరిమితం? లేకపోతే అమ్మగారినే కదా మనందరం కూడా పాడాం కదా ఆరాధనలో. ఏ బలంతో? పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో భలే పాడాం పాట. నువ్వు యేసును ప్రేమించే ఒక వ్యక్తిగా ఉన్నట్లయితే తప్పకుండా బలాన్ని దేవుడు ఇస్తాడు. వారట ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడు అండి? ఎలా ఉంటాడు? చాలా అద్భుతంగా ఆ సూర్యకాంతి కిరణాలు కానీ ఆ ఫస్ట్ రావటంలోనే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఉదాహరణ, మీరు ఏదన్నా ఫంక్షన్కు బయలుదేరి వెళ్తున్నారు, మంచి శారీ కట్టుకున్నారు, ఆ పురుషులు అయితే మంచి ప్యాంట్ పక్క వేసుకున్నారు, లేకపోతే కోట్ వేసుకున్నారు, సూట్ వేసుకున్నారు ఏమండి. ఆ మూమెంట్లోనే ఎక్కడ ఆగకుండా ఫంక్షన్కి ఆర్డర్ అయినప్పుడు ఎలా ఉంటారు? మీ గ్రామర్ ఎలా ఉంటుంది?
అండి చాలా ఫ్రెష్గా అద్భుతంగా ఉంటుంది. ఒక గంట అక్కడ ఇక్కడ తిరిగి వెళ్ళారనుకో గ్రామర్ కాస్త ఏమైంది, తగ్గిపోతుంది. అలాగునే అలాగునే ఉదయించే సూర్యుడు ఎంత అద్భుతకరంగా ఉంటాడో అలాగనే దేవుణ్ణి ప్రేమించేవారు అలాంటి బలం. నువ్వు ఒకరిని ప్రేమించవుగా, నలుగురు దేవుళ్ళను ప్రేమించు. ఏమండి, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, ప్రేమించే వ్యక్తిగా ఉన్నట్లయితే నెంబర్ 1 ఆజ్ఞలు గైకొనటమే ప్రేమించు. అది అండి 14వ అధ్యాయము, ఎక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయము ఎన్నో వచ్చిన 14 ప్రేమించటము అంటే ఏదో అనుకోకండి. ప్రేమించటం అంటే దేవుని మాటను వింటమే, దేవుడు చెప్పినట్టు చేయటమే. దేవు ఆ, ఆ, నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను ఏం చేస్తారు, కైకొంటున్నావా? మరి ఆదివారం ఎందుకు లేట్ అయింది? ఆదివారం ఎందుకు లేట్ అయింది? విజయమ్మ లేట్గా వచ్చారు కదా. అదే 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 మంచిది మంచిది. నేను అంటే కొంచెం ఎర్లీగా వచ్చింటే మీరు పాటలు, మా అబ్బాయి 2 పాటలు పాడారు సాక్షి, ఆ పాటలు ఒకరికి దక్కేది కదా. అర్థమైందా? అలా అంటే మనం ప్రతి పాట కూడా అందరికి ఇచ్చుకొని ప్లాన్ చేసుకుంటాం. ఆ టైంలో మీరు వస్తే అందరూ పాడుకునే అవకాశం 1 అవర్ పాట. ఇంకా కావాలి అంటే ఇంకొక పాటకి ఇచ్చి ఒక 5-10 నిమిషాలు నేను ఎలా కవర్ చేస్తాను. టైం, వాక్యానికి టైం లేకుండా వెళ్ళిపోతాం. వినాలనుకున్నంత వాక్యం వెళ్ళలేకపోతున్నాం. మీరు చూసారా డిసెంబర్ 31 ఏం చెప్పాను చెప్పగలిగాను? 21 నిమిషం చెప్పాను. వీడియో ఉంది కదా, పెట్టాను కదా. అంటే కనీసం ఒక ½ అయినా మనం మాట్లాడకపోతే ఏమర్థమవుతుంది చెప్పండి. ప్లీజ్, దేవుని ప్రేమించే వ్యక్తివైతే ఈ ఈ మొదటి ఆదివారం ఇంకా మనకు 51 ఆదివారాలు ఉన్నాయి. ఎన్ని ఆదివారాలు ఉన్నాయి? 51 ఆదివారాలు ఉన్నాయి. ఉదయము ఆదివారం కొంచెం ఎర్లీగా లేవండి. మీరు 8 గంటలకు లేస్తున్నారు కదా, మీరు 6:30కు లేచిన పనులండి అయిపోతాయి. సింపుల్. మీరు త్వరగా రావచ్చు. 2, నాకు బలం కావాలి అని మీరు అన్నట్లయితే ఆయనలో ఆనందించడం నేర్చు. నెహెమీయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం ఆఖరి మాట. నెహెమీయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ఎప్పుడు బలం వచ్చింది, ఎప్పుడు ఆరోగ్యం వచ్చింది? మనము దేవుళ్ళు ఆనందించం కదా. ఆ అమ్మాయి నా కళ్ళు చూసింది, ఇదొక ఆనందం. ఒక బంగారపు గొలుసు తెచ్చుకుంటే ఇదొక ఆనందం. వాడు నన్ను చూస్తున్నాడు, మెసేజ్ చేస్తున్నాడు, ఇదొక ఆనందం. పనికి మాలిన ఆనందాలు. ఏమండి, పనికిరాని ఆనందాలు ఇవన్నీ. తప్పులేదు, ఇల్లు కట్టుకొని ఆనందించడం తప్పులేదు, బంగారం తెచ్చుకొని ఆనందించడం తప్పులేదు, ఏమండి మంచి ఉద్యోగం ఇస్తే ఆనందంగా ఉంటావు, తప్పులేదు. కానీ నువ్వు దేవునిలో నాకు ఆత్మతో నింపబడినప్పుడు, పరిశుద్ధ ఆత్మతో నింపబడినప్పుడు ఆనందించాలి. ఇంతటి భాగ్యమా? ఎన్నికలే నన్ను నీ ఆత్మతో నింపావా? పరిశుద్ధాత్మ అభిషేకము నా మీద కుమ్మరించావా? ఆనందమేది, సంతోషమేది? ఏదైనా తెచ్చుకున్నప్పుడు వచ్చే ఆనందము దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఆనందించలేకపోతున్నావు. ఏమైంది? దేవునిలో ఆనందం లేకుండా పోయింది. ఎందుకని? ఆటలు మాత్రం ఆనందం నీలోను. ఏమంటే ఏం పాడతాము? గత సంవత్సరం ఒక అబ్బాయి కుర్రవాడు పాట పాడాడు. ఇందాక మా సాత్విక్ ఏం పాట అది? ఆనందం పాట. అది కూడా నీలోనే ఆనందం. నిజమేనా? యేసయ్యలోనే ఆనందిస్తున్నామా? నెంబర్ 3, బలము కావాలి, ఆరోగ్యం కావాలి. తన ప్రజలకు యెహోవా బలమిస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? 1, దేవుణ్ణి ప్రేమించండి. 2, యెహోవాలో ఆనందించడం నేర్చుకో. 3వ మాట 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం ఫస్ట్ చదివా కదా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. ఎదురు చూడటం నేర్చుకో. 2026వ సంవత్సరము ప్రతిదానికి కంగారు పడి, ప్రతిదాని కలవరపడి, ప్రతిదానికి తొందరపడి, ప్రతిదానికి టెన్షన్ పడి, దేవుడు నాకు చేయలేదు ఎందుకు, ఇంత ప్రార్థన చేశాను, దేవుడు ఎందుకు ఇవ్వలేదు అనేది పక్కన పడేసి, దేవుడు తగిన కాలంలో ఇస్తాడు. ఎదురు చూడటం నేర్చుకో. ఓపికతో ఉండటం నేర్చుకో. ఆయన ఇచ్చిందాకా ఓర్చుకోవడం నేర్చుకో. దేవుని మీద అలిగి వెళ్ళిపోకు. దేవుని మీద సనగొద్దు. దేవుని మీద కోపపడొద్దు.
దేవుని మందిరానికి దయచేసి దూరం కాక. ఎదురు చూడు. నీ భర్త ఊరికి వెళ్తే వచ్చేంత వరకు ఎదురు చూస్తావు. నీ కొడుకు కాలేజీకి వెళ్తే ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తావు. నీ కూతురు 1 గంట లేట్ అయితే ఎప్పుడు వస్తుందని వాకిటి దగ్గరికి వచ్చి బజారుకి వచ్చి ఎదురు చూస్తుంటావు. ఎప్పుడు? ఒకప్పుడు ఫోన్ లేనప్పుడు, ఇప్పుడు కాదు. అంటే ఇప్పుడు ఒక ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతారు. ఒకప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఎదురు చూడండి. ఆయన కోసం ఎదురు చూసేవారు ఎప్పుడు మోసపోరు. ఆయన కోసం ఓపికగా నిలబడ్డ వారిని ఆయన ఎప్పుడు అన్యాయం చేయడు. ఇదే యెషయా గ్రంథం 30:18 వచనంలో ఆయన న్యాయం తీర్చే దేవుడు అని రాయబడింది. అక్కడ ఒక మాట ఉంది, మంచి కావున 30:18 వచనం, మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలవబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా చేస్తాడా నీకు అన్యాయం? చేస్తాడా నీ బిడ్డలకు అన్యాయము? చేస్తాడా నీ కుటుంబాన్ని మోసము చేసే దేవుడు ఆయన కాదండి. అన్యాయం చేయటం అసంభవం, ఆయన వల్ల కాదు. ఈ సంవత్సరము దేవుడు నిన్ను 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, ఏం చేయమంటున్నాడు? నూతన కార్యం నేను చేయబోతున్నా, నువ్వు నన్ను నమ్ముకో, తగిన కాలమున తప్పకుండా జరిగిస్తాను. రెండవదిగా, నేను నిన్ను బలపరచబోతున్నాను, నీ పిల్లలను బలపరుస్తాను, నిన్ను బలపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబడతాను. అని నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నన్ను ప్రేమించు. నేను నిన్ను ప్రేమించానుగా, నీ కోసం నీ ప్రాణమే పెట్టానుగా, నువ్వు నన్ను ప్రేమించడం నేర్చు. నాలో ఉన్న ఆనందాన్ని పొందుకో. ఎదురు చూడు. ఎదురు చూసేవారంటే ఆయనకి ఎంత ఇష్టమో తెలుసా? 38 ఏళ్ళు ఎక్కడా పెట్టేస్తూ పోనీ. ఎన్నేళ్ళు? 38 ఏళ్ళు. అస్సలు వాడు అనుకున్నాడా? వాడు ఊహించని కార్యం జరిగింది. అందరూ దేవుడు ఉండే స్థలంలోకి వెళ్తున్నారు, అక్కడ దూకుతున్నారు, దేవదూత కదిలిచి నీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, కానీ దేవుడే సరాసరి వాడి దగ్గరికి వెళ్తారు. అది హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. ఏం చేయాలని? నీ మీద దయ చూపించాలని, మీ దగ్గరికి రావాలని. ఆ రోజు లాజరు చచ్చిపోయినప్పుడు ఎన్ని రోజులు? 4 రోజులు అవుతుంది. ఎన్ని రోజులకు రావాలి? 2 రోజులకే రావాలి. రోగంతో ఉన్నప్పుడే లాజరు ఇంటికి రావాలి. లాజరుని యేసుప్రభు స్వస్థపరచాలి. ఎందుకంటే ఎన్నో బాగు చేశాడు. జ్వరం పెద్ద లెక్క అది. అప్పటికి లాజరు జ్వరంతో వణికిపోతున్నాడు, రోగంతో వణికిపోతున్నాడు. యేసుప్రభు రావటం ఆలస్యమైపోయింది. లాజరు చచ్చిపోయాడు. చచ్చిపోయాక 4 రోజుల తర్వాత వచ్చిన యేసుప్రభు చేసింది ఏంటో తెలుసా? మహా అద్భుతం. చచ్చిపోయిన లాజర్నే బతికించాడు. ఆలస్యం అవుతుంది అనుకుంటున్నావా? ఉద్యోగం ఆలస్యమవుతుంది, పెళ్ళయింది, గర్భఫలం ఆలస్యమవుతుంది. అయ్యో కష్టపడి చదివాను, ఇంకెప్పుడు నేను ఒక మంచి వ్యాపారం బిజినెస్ మ్యాన్ గాను లేకపోతే ఉద్యోగస్తురాలుగా ఉంటాను. పెళ్లి చేసుకుందామంటే ఎక్కువ వయసులోకి వచ్చాను, ఆలస్యం అయిపోతుంది. ఇప్పటికే 27, 28, 30 సంవత్సరాలు వచ్చాయి. ఇంకా 35 వస్తే ఎవడు పెళ్లి చేసుకుంటాడు? ఆలస్యం అయిపోతుంది అనుకుంటున్నావా? ఆలస్యం అయిపోతుందంటే దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు సెలవీయగా కలుగనిదేమున్నది, వాక్కును పంపగా జరగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది. సకలము నీదేనయా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయా. సకలము నీదేనయా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయా. సమకూర్చువాడవయా నీ పిల్లలకు సమకూర్చు. పాడాలి. సమకూర్చువాడవయా నీ పిల్లలకు సమకూర్చు. నిన్ను మాత్రమే నీవు మాత్రమే, మళ్ళీ నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే
నా ధైర్యము యేసయ్యా, నీ బాహుబలమే సరిచేయును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవ అందరు నీ పిల్లలకు కృప చూపు. ఆమేన్ ఆడాలి. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్ర అందరూ యేసయ్యా నిన్నే నమ్మానయ్యా, నీవే నా ధైర్యం, నా ధైర్యం నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నిన్నే నమ్ముకున్నాం తండ్రి. ఈ సంవత్సరం తప్పకుండా నువ్వు మాట ఇచ్చిన ప్రకారంగా నెరవేరుస్తావని నిన్నే నమ్మి ఇక్కడ ఉన్నాం తండ్రి. మా కుటుంబంలో ఒక శుభకార్యం జరిగించండి, మా కుటుంబంలో ఒక నూతన కార్యము జరిగించండి, మా బిడ్డల జీవితంలో ఒక అద్భుతము చేయండి ప్రభువా. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయటకు శక్తి కలిగిన వాడు. ఇది యెహోవా వలన జరిగిన కార్యమని ఆ రోజున ఆయన బేతియేలు అలాగనే ఎలియాజర్ చెప్పినట్టుగా మేము ఇది దేవుడు చేసిన కార్యము అని చెప్పాలి. ఒక అద్భుతం చేయి ప్రభువా, ఒక అద్భుతం చేయి. అలాగనే తండ్రి నాయన బలహీనులం అయిపోతున్నాం, బలము లేక శక్తి లేక, ఆరోగ్యము నాయన సరిలేక ఇబ్బంది పడుతున్నాం నాయన. ఈ 2026 సంవత్సరం మొదటి ఆదివారము శాంసోనుకి ఇచ్చిన అద్భుతమైన బలము మాకు ఇవ్వచ్చు కదా ప్రభువా. విడిగిపోయిన శారాను బలపరిచినట్టుగా మమ్మల్ని బలపరచొచ్చు కదా నాయనా. ఈ సంవత్సరం మిమ్మల్ని ప్రేమిస్తాను నాయన, నీలో మాకు ఉన్న ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తాం ప్రభువా. మమ్మల్ని బలపరచు నాయన, మమ్మల్ని బలపరచు యేసయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. కుడి వచ్చిన ప్రతి బిడ్డను ఈ మాట తండ్రి వారి జీవితాలకు అనుగుణంగా, వారికి బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఈ వాక్యాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని, మంచి నేలన పడిన విత్తనముగా ఈ వాక్యం ప్రతి హృదయములో ఎత్తబడిన విత్తనాలను ఫలింపును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.